బుక్ పోస్ట్ అమ్మా. భారతి, నేను అకస్మాత్ కనపడకుండా పోయినా హత్య చేయబడిన దానికి కారణం మీ కాలేజ్ కరెస్పాండెంట్ ఆదిశేషునే. ఇది చాలా ముఖ్యమైన ఫైల్. దీన్ని గవర్నమెంట్కో పోలీసుకో అందచేయకు. ఇది పోస్ట్ చేసే సమయానికి వాళ్ళు నన్ను తరుగుతూనే ఉన్నారు. మళ్ళీ నిన్ను కలుసుకుంటానో లేనో, ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఇట్లు నీ ప్రేమైన మమ్మీ. నమస్తే డియర్ స్టూడెంట్. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబోయే న్యాయవాదులైన మీరంతా ఈ దేశ భవిష్యత్తుకి పునాదులు కావాలి. ప్రస్తుతం దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చట్టం చీకట్లో మగ్గుతున్నప్పుడు న్యాయమనే దీపాన్ని వెలిగించడం మన అందరి కర్తవ్యం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిత్రలేఖ గారి ఆత్మహత్య. ఆవిడ ఎంత మంచి మనిషో, పేద ప్రజల కోసం ఎంత పాటుపడిందో. భారతి, ఏమైందమ్మా? ఎందరో అమాయకుల జీవితాన్ని నాశనం చేసి చేస్తున్నావా? చూడు. ఏమైందమ్మా? ఈ సంగతి నాకు పూర్తిగా తెలిసిపోయిందిరా. నిన్ను వదలరా, నిన్ను చంపేస్తాను. I'll kill you. I'll see your end. నీ అంత చూస్తానురా, idiot. ఆవిడ తీసుకెళ్ళా. నిన్ను వదలరా. చెయ్యాల్సిందంతా చేసేసి ఏమి ఎరగనట్టు నటిస్తున్నావా? ఒరే ఆదిశేషు, ఈ రోజు తప్పించుకున్నావు, కానీ నేను మళ్ళీ వచ్చేది నీ అంత చూడటానికే. శాంతించండి, అంతా కూర్చోండి. భారతికి మతి చెల్లించినట్టుంది. వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకోవడం, వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళడం, ఇవంతా అమ్మాయిని బాగా బాధించినట్లున్నాయి. అందుకనే అమ్మాయి ఇలా ప్రవర్తించింది. ఎలా ఉన్నావు భారతి? ఏం జరిగింది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. అదే ఎలా జరిగిందని? ఎలా జరిగిందో తెలియకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని అనుమానం. అనుమానించు. నీ పోలీసు బుద్ధి ఎక్కడ పోతుంది? అనుమానం పోలీసులు కవల పిల్లలు కదా. నిజంగా నీకేం తెలీదా? బాగుంది, ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? సరే గాని నాకు సాయం చేస్తావా? చెప్పు. పొద్దున్నుంచి ఈ పిల్ల ఏమీ తినకుండా ఇక్కడే కూర్చోనుంది. నేను తీసుకెళ్లి కాస్త టిఫిన్ పెట్టిస్తావా? రా.
వెళ్ళు. ఆత్మీయుల వద్ద రహస్యాలు దాస్తారా ఎవరన్నా? ఎందుకమ్మా మన గౌతమ్ దగ్గర కూడా దాస్తున్నావు? ఎంత మనమనిషి అయినా అతను పోలీస్ ఆఫీసరే కదా. ఎంత కాదన్నా పోలీసులు మంత్రుల చేతుల్లోనే కదా ఉంటారు. కరెక్ట్ భారతి. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. మీ అమ్మగారు పంపిన ఫైలు నీ దగ్గరే ఉందని కూడా తెలుసు. నేను మీ అమ్మగారికి కావలసిన వాడిని. ముఖ్యమంత్రి ఆ ఆదిశేషు కలిసి మీ అమ్మగారిని చంపడమే కాకుండా నన్ను మంత్రి పదవిలోంచి తీసేశారు. నీ దగ్గరున్న ఆ ఫైలు సహాయంతో వాళ్ళ పరిపాలన నేను పడగొట్టాలి. అందుకు నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేయగలను. వస్తానమ్మా. జేమ్స్, అమ్మా, ఇతను ఎలాంటి వాడు? రాజకీయాల్లో ఉన్న మనిషి రంగు ఎవరు చెప్పగలరమ్మా? ముఖ్యమంత్రి ఏమో ఆదిశేషు మనిషి. ముఖ్యమంత్రికి ఈయనకి పడదు. అందుచేత మన శత్రువుకి శత్రువు అన్నమాట. ఫైల్ తీసుకొచ్చానండి. గుడ్. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేసారు. సార్, ఈవిడ దగ్గర ఒకే కాపీ ఉంది. ప్రెస్ వాళ్ళు 100 మంది ఉన్నారు. జెరాక్స్ చేద్దామా? ఏమ్మా, పర్వాలేదా? ఓకే అంకుల్. సరే, తీసుకెళ్ళండి. ఏమండి, మీరు కూడా వస్తారా? పర్వాలేదు, మీరు వెళ్ళండి. సరే అంకుల్, నేను కింద వెయిట్ చేస్తాను. అలాగే. రా జేమ్స్. రండి సార్. నమస్కారం. రండి. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. శ్రీరామచంద్రమూర్తి, 1 గంట తర్వాత నువ్వు సీఎంగా ఉండవు. గాంధీ పార్క్ ఫైల్ ఇప్పుడు మన అండర్లోకి వచ్చేసింది. అంతగా నమ్మకం లేకపోతే మా ఇంట్లో ప్రెస్ మీట్ జరగబోతోంది, వచ్చి చూడు. రేయ్, ఆదిశేష్ గారిని లైన్లో పెట్టరా. అట్టగే బాబా. చిన్నగా ఉండమంటాడేట్రా? ఆయన గారి దగ్గర తెచ్చిన 30 కోట్లు ఎమ్మెల్యే తగలేస్తాను. చెయ్యి. మరి నేను ఉన్నది నిలబెట్టుకోలేకపోగా నా పొజిషన్ నిలబెట్టుకోవడానికి ఓ, ద గ్రేట్ కింగ్ మేకర్ మిస్టర్ ఆదిశేషు, స్వాగతం, సుస్వాగతం. నీకేం కావాలి? అది అలాగడగని చెప్తాను. అసలు చీఫ్ మినిస్ట్రీ అడిగేవాడిని, కానీ అందులో చాలా గొడవలు ఉన్నాయి. వద్దు, ఆ టెన్షన్ మనకొద్దు. అంచేత క్యాబినెట్లో నంబర్ 2, అదే ఫైనాన్స్ మినిస్ట్రీ, చిల్లర ఖర్చులకు 1 కోటి రూపాయలు, అది చాలు నాకు. ఓకే, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను సీఎం రెడీ. ఆ కవరింగ్ లెటర్ ఫైల్ ఇటివ్వు. పోవడం. ఇది బాంబేలో నువ్వు హత్యలు చేసిన వివరాలు. నిన్ను ఉరికమ్మ ఎక్కించడానికి కావలసిన అన్ని సాక్ష్య. సరే, పట్టుకోండి. ఆ ఫైల్ ప్రెస్ వాళ్ళ చేతికి వెళ్ళకూడదు. నమ్మితేనే కదమ్మా ద్రోహం చేయగలం. ఇప్పటి వరకు నేను ఆదిశేషు బద్ధ శత్రువులం. నువ్వు ఆదిశేషుకి శత్రువని నీతో చేతులు కలిపాను. నీ మూలంగా మేమిద్దరం స్నేహితులమయ్యాం. అంచేత నువ్వు మాకు శత్రువయ్యావు. సో హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఇప్పుడు నువ్వు చచ్చి స్వర్గంలో ఉన్న మీ అమ్మతో చెప్పుకో, లేదా సెంట్రల్ జైల్లో ఉన్న నీ బాబుతో చెప్పుకో. నేను కాదురా చెప్పుకునేది. మీ అందరినీ అనుమానించాను కాబట్టి మైక్రోఫిల్మ్ తో మొత్తం ఫోటోలు తీశాను. ఏ ఇప్పుడు నువ్వెళ్ళి మీ అమ్మతో చెప్పుకుంటావో లేదా మీ బాబుతో చెప్పుకుంటావో పోయి చెప్పుకోపోరా.